సుత్తి లేకుండా అయితే మాట్లాడదాం. సుత్తి లేకుండా అనేది ఎందుకు చెప్తా అంటే మన రివ్యూలు అయితే 3 నిమిషాల లోపలే ఉంటాయి కాబట్టి సుత్తి లేకుండా అని చెప్తాం. ఒక గంటలు రివ్యూలు చేయాల్సినంత అవసరం లేదు. మ్యాటర్ ఏమో చెప్పాలంటే క్లియర్ కట్గా కట్టా కొట్టా తెచ్చినా అన్నట్టు చెప్పేయచ్చు కాబట్టి సుత్తి లేకుండా అనేసి మనం హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టుకుందాం. సుత్తి లేకుండా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో వచ్చి అమ్మాయిలు బిగ్ బాస్ టైటిల్ని 8 సీజన్లలో ఎందుకు గెలవలేకపోతా ఉంటారు అనేది ఈ వీడియో యొక్క విశ్లేషణ. ఎవరినో కొత్తగా వస్తారని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటారు, అప్కమింగ్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటారు సీజన్ 9కి, అలాగే అమ్మాయిలు గెలుస్తారా అబ్బాయిలు గెలుస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే బిగ్ బాస్ అప్డేట్స్ వారానికి 3 అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫస్ట్ పాయింట్ కానీ మాట్లాడుకుందాం అంటే బిగ్ బాస్లో ఇప్పుడు వరకు అమ్మాయిలు ఎందుకు గెలవలేకపోతూ ఉంటారు. 8 సీజన్లు అయింది. ఓటీటీ గెలిచారు కదా అని మీరు అనుకోవచ్చు. ఓటీటీ గురించి కూడా లాస్ట్లో మాట్లాడతాను, దాని గురించి కూడా మాట్లాడతాను. బిగ్ బాస్లో జడ్జ్ కంటెస్టెంట్స్ అంటే కొంచెం పవర్ఫుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే మాస్ అంటే యూత్ ఎక్కువ ఆడియన్స్ ఉంటారు కాబట్టి యూత్ ఆడియన్స్ ఆర్మీలు పెట్టడం వల్ల వాళ్ళకైతే మంచి ఫాలోయింగ్ అయితే వస్తుంది జెంట్స్కి. లేడీస్కి ఎందుకు రావట్లేదు అనేసి మనము అనుకోవచ్చు. లేడీస్కి వచ్చి అంటే లేడీస్ ఏదైనా ఒక చిన్న మాట అన్నా కానీ ట్రోల్స్ గురవుతూ ఉంటారు. పైగా రివ్యూస్ చెప్పేవాళ్ళు కూడా లేడీస్కి సపోర్ట్ చేసి మాట్లాడినట్టు చరిత్ర లేదు. మీరు ఆ రివ్యూవర్ నన్ను తీసుకోండి, చరిత్ర లేదు. అందుకోసం అనేసి రివ్యూలు కూడా ఎఫెక్ట్ అవుతాయా లేదా అనేది ఒక వీడియో అయితే చేస్తాను మనం. ఇక్కడ రివ్యూలు కూడా జెంట్స్కే ఎక్కువ ఫోటోలు పెట్టి వాళ్ళని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు. అలాగే అమ్మాయిల మధ్య డామినేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇద్దరు వచ్చారు అన్నమాట ఫైనల్లో. వాళ్ళకి సగం ఓట్లు వీళ్ళకి సగం ఓట్లు వేస్తున్నారు అంటే మెయిన్గా ఒకరు జెంట్స్ విన్ అవుతారు. అందువల్ల జెంట్స్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అది అయిపోయిన తర్వాత ట్రోలింగ్, సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఇంకా బిగ్ బాస్లో అమ్మాయిలు గెలిచే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అందరూ సపోర్ట్ చేయాలి, అందరూ ఓట్ చేయాలి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారంటే మాత్రం గెలుస్తారు. ఈసారి అమ్మాయిలు గెలవాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రివ్యూలు కూడా కొంచెం పాజిటివ్గా అయితే లేడీస్కి ఉంటాయి, ఎందుకంటే సీజన్ 9 టైటిల్ విన్నరు లేడీస్కి చూడాలనేసి నేనైతే కలగంటున్నాను. మీరు కూడా అనుకుంటా ఉంటే గట్టిగా లైక్ చేయండి. అలాగే ఓటీటీ గెలిచారు కదా అనేసి అనుకోవచ్చు. ఓటీటీ గెలిచారు, బిందు గారు గెలిచారు కదా. అక్కడ అసలు ఓటీటీలో చాలా మంది 50% అయితే ఆడియన్స్ చూడలేదు, ఎందుకంటే 24 గంటలు చూసి అంత ఓపిక ఎవరికి ఉండదు. బిగ్ బాస్ 1 అవర్ చూస్తే దాంట్లో ఉండే మ్యాటర్కి 24 అవర్స్ చూసి దాన్ని ట్రోల్ చేసి దాన్ని ఎగ్జైట్మెంట్ అయ్యే అంత ఓపిక ఎవరికి ఉండదు కాబట్టి అక్కడ గెలిచారు. అదే విధంగా ఇక్కడ కానీ జరిగితే బిగ్ బాస్ 9 సీజన్ లేడీస్ గెలిచే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. మీరు సుత్తి లేకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.